అవును నిజంగానే అరెస్ట్ చేస్తారంటవా? గంత పెద్ద సారు వెనకాలుండంగా గా పరిస్థితే రాదు. అరెస్ట్ అయితే ఏముంది, ఇట్లా పోతుంది, అట్లా బెయిల్ మీద బయటకు వస్తుంది. మన సొంటోళ్ళకి కష్టం గాని పెద్దోళ్ళకు గీ కేసులో లెక్కన. ఇగో పబ్లిక్ అంతా గిట్లనే మాట్లాడుకొని ఉండొచ్చురు. కానీ కేసు ఇంత బిర్రైంది, పక్కా అరెస్ట్ అయింది. మొన్నటిదాకా ఓట్ల బిజుల పడి కారోలు సప్పు లేదు. ఆటెనక ఎంత తిప్పల పడ్డా ఫాయిదా లేకుండా అయింది. కష్టాలన్నీ కవితక్కకే వస్తున్నాయి పో. ఇంకో నెల రోజులు జైల్లోనే ఉండాలి మరి. బెయిలుకు ఎండాకాలం తాతీలు అడ్డం పడ్డాయి. మందు దందా కేసు నడుస్తున్న ఢిల్లీ హైకోర్టుకు 29 తారీఖు దాకా సెలవులు, మర్నాడు అయితారము. బెయిల్ ఇయ్యాలని అక్కలాయలరు, ఇయ్యద్దని ఈడీ సిబిఐ లాయలరు. రెండు దిక్కులిన్నాక తీర్పు వాయిదా వాడోడు. ఇంతలనే కోర్టుకు సెలవులు వచ్చినాయి కాబట్టి మళ్ళా నెల దాకా ఆగవలసిందే తీర్పు కోసము. లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ అయి 2.5 నెలలు, తిహార్ జైలుకు పోయి 2 నెలలు దాటే. పానం మంచిగా లేదని, కొడుకు పరీక్షలున్నాయని, పార్టీకి ప్రచారం చేయాలని ఎన్ని తీర్ల దరఖాస్తు పెట్టినా బెయిల్ అయితే దొరుకుతలేదు. కింది కోర్టులో ఫాయిదా కాకుంటే హైకోర్టు దాకా పోతే ఇప్పుడు ఇట్లాయే. ఉగాదికి రాకపాయే, ఓటు వేయకపాయే, తెలంగాణ సంబురాలకు దూరమాయే. అప్పుడప్పుడు పెన్మిటి పిల్లలు ఇంటోళ్ళు పోయి చూసొస్తున్నారు గాని బాబాయ్ ఒక్కనాడికి ఇట్లా పోలే. ఇదే కేసులు అరెస్ట్ అయ్యి అదే తిహార్ జైలుకు పోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఎలక్షన్ ప్రచారం చేసుకుంటానికి నడమంత్రం బెయిల్ వస్తే జోరుగా తిరిగిండు చీపురుకే ఓటేయాలని. 4 వద్దులు బయట ఉన్నందుకు జర పానం నింబలం కావచ్చు. ఇయాల్టితోటి ఓట్లు వచ్చినాయి కాబట్టి రేపు కోర్టు ముంగట లొంగిపోతాడు. నాకు ఇట్లా గిసొంటితో ఛాన్స్ వస్తే బాగుండని బాధపడుతున్నదట కవితక్క.